ఓకే. నమస్తే. నా పేరు శ్రీనివాస్‌జీ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్‌ని. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ టీచ్ చేస్తున్నాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఫస్ట్ లెవెల్ ఆర్ట్ ఎక్సెల్ కోర్స్ నుంచి టీచర్ ట్రైనింగ్ కోర్స్ వరకు టీచ్ చేస్తాను. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గారితో స్టార్ట్ చేయబడింది. ఈరోజు 180 కంట్రీస్‌లో 800 మిలియన్ పీపుల్ చేశారు. మనకి 58 కోర్సెస్ ఉన్నాయి. రైట్ నౌ తూప్రాన్‌లో ఫస్ట్ లెవెల్ కోర్స్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. 33 పీపుల్ రిజిస్టర్ అయ్యారు. కోర్స్ జరుగుతుంది ఈ ఫంక్షన్ హాల్లో. సో ఈ శరీరం చూస్తే ఈ క్షణంలో ఉంటుంది, శ్వాస చూస్తే ఈ క్షణంలో తీసుకుంటారు. నిన్నటి శ్వాస దాచిపెట్టుకోరు, రేపటికి దాచిపెట్టరు, ఫ్రెష్గా ఈ మూమెంట్లో తీసుకుంటారు. సో మనసు ఈ క్షణంలో ఉండదు. ఇది గతంలోనే ఉంటుంది, భవిష్యత్తులోనే ఉంటుంది. గతం వెళ్తుంది, జరిగిపోయిన విషయాల గురించి బాధపడుతుంది, ఈ క్షణం కోల్పోతుంది. భవిష్యత్తుకు వెళ్తుంది, ఆందోళన చెందుతుంది, ఈ క్షణం కోల్పోతుంది. ఈ ఊగిసలాటని ఒత్తిడి అంటారు గురుజీ. సో ఏం జరుగుతుంది ఒత్తిడిలో? ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ, డైనమిజం, విగర్, శక్తి మొత్తం నిస్సారం అయిపోతుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఊగిసలాడే మనసుని ఈ క్షణం తీసుకురావడం. శరీరం మర్చిపోండి, ఈ క్షణమే ఉంటుంది. శ్వాస ఈ క్షణంలోనే తీసుకుని, మనసు కూడా ఈ క్షణంలో ఉంటే కామ్గా ఉంటారు, కూల్గా ఉంటారు, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సో ఈ 4 days కోర్స్ ఇది. ఎవ్రీడే 2.5 hours ఉంది. లాస్ట్ డే ఒక 5 hours కోర్స్ అనమాట. సో స్టార్ట్ చేసాము. గురు, శుక్ర, శని, అది ఈరోజు లాస్ట్ డే కోర్స్ అనమాట. సో వెరీ 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 పవర్ఫుల్ కోర్స్. అందరు చేయాల్సింది, ఎందుకంటే అందరికీ ఒత్తిడి ఉంది. సింపుల్ డెఫినేషన్ స్ట్రెస్ గురించి గురుజీ చెప్తారు. శక్తి ఇంత ఉంది, టైం ఇంత ఉంది, వర్క్ ఇంత ఉంది. వర్క్ తగ్గించుకోలేం. జీవితంలో ఎదగాలంటే వర్క్ చేయాల్సిందే. టైంని పెంచలేం. 24 hours ఇచ్చారు భగవంతుడు. అది మోడీ గారికైనాను, మనకైనాను. ఏం చేయొచ్చు అంటే శక్తి పెంచుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే తట్టుకోగలుగుతారు ముందు బయట. సో గురుజీ చెప్తారు, శక్తి ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి, సేమ్ పరిస్థితి అడ్వెంచర్ అంటారు, ఛాలెంజ్ అంటారు. శక్తి లేనప్పుడు సేమ్ పరిస్థితి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో పరిస్థితికో బదులు మనస్థితికో బదులు పరిస్థితి మార్చకండి. మనస్థితి ఎట్లా? ఇంక్రీజ్ ద ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంటా బయట యూస్ఫుల్ అవ్వగలుగుతారు. అండ్ గురుజీ చెప్తారు, సపోజ్ మన 8 years జీవిస్తున్నాం. రోజుకి 8 గంటలు పడుకుంటే 30 to 35 years నిద్ర గడిచిపోయింది. 2 గంటలు ట్రావెలింగ్ పెట్టుకుంటే 5 to 10 years ట్రావెలింగ్ గడిచిపోయింది. 2 గంటలు బాత్రూంలో పెట్టుకుంటే 5 to 10 years బాత్రూంలో గడిచిపోయింది. 2 hours తినడానికి పెట్టుకుంటే 5 to 10 years తినడానికి గడిచిపోయింది. 30 years నిద్రకు గడిచింది, 10 years బాత్రూంలో గడిచింది, 10 years రోడ్డు మీద, 10 years డైనింగ్ టేబుల్ మీద. 65 years అయిపోయింది. వేర్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ యువర్ సెల్ఫ్? ఈ కోర్సు తీసుకునే టైం మీకోసం మీరు తీసుకుంటున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి టైం ఇస్తున్నాం మనం, ఒక మదర్గా, ఒక వైఫ్గా, ఒక అమ్మగా, ఒక చెల్లెగా, ఒక కోడలుగా. బట్ మన కోసం మనకు టైం లేదు. సో మనం టైం తీసుకుంటే ఏమవుతుంది అని అంటే అందరినీ కూడా 100% ఇవ్వగలుగుతాం. గురుజీ సింపుల్గా చెప్తారు, హాఫ్ అన్ అవర్ अपने आप के लिए 23.5 hours अपने आप ఆర్గనైజ్ అవుతాయి అంటారు. మైండ్ ఆర్గనైజ్ అయిందంటే ప్రపంచం ఆర్గనైజ్ అయిపోతుంది. మొత్తం ఇక్కడ ఉంది. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు హ్యాండిల్ యువర్ మైండ్, యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అంటారు. ప్రాబ్లం ఇక్కడే ఉంది, పరిష్కారం ఇక్కడే ఉంది. ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారు, పోయి అన్ని ఇక్కడే ఉన్నాయి అనమాట. 4 అంశాలు నేర్పిస్తున్నా. ఒకటి ప్రాణాయామ. పిల్లలు అడుగుతారు కాన్సన్ట్రేషన్